నమస్తే, వెల్కమ్ టు నీటివి తెలుగు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నారు. అలాగే ఢిల్లీ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇటువంటి సందర్భంలో మార్చ్ 21న ఆయన్ను అరెస్ట్ చేయడం జరిగింది ఈడీ. తర్వాత సిబిఐ కూడా తిహార్ జైల్లో ఉన్నటువంటి అరవింద్ కేజ్రీవాల్ని కొన్ని సెక్షన్స్ కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఇలాంటి సందర్భంలో ఆయన ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదు అని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు పదే పదే వాదిస్తూ వస్తున్నారు. దీనికి సంబంధించి ఈ కేసు ఎక్కడైతే విచారణ జరుగుతుందో రౌజ్ అవెన్యూ కోర్టు, ఆ కోర్టులో దాదాపు 15 సార్లు బెయిల్ పిటిషన్ వేశారు. ప్రతిసారి రిజెక్ట్ చేయటమే. ఇలాంటి సందర్భంలో పై కోర్టుకు వెళ్ళమని చెప్పి రౌజ్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దానిలో భాగంగా హైకోర్టుకు కూడా ఆశ్రయించారు, ఢిల్లీ హైకోర్టు. అక్కడ కూడా కేజ్రీవాల్కు నిరాశ ఎదురైంది. ఇటువంటి సందర్భంలో సుప్రీంకోర్టుకు వెళ్ళినటువంటి అరవింద్ కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు ఆయనపై ఉన్నటువంటి సిబిఐ అలాగే ఈడీ ఈ 2 కేసులకు సంబంధించి ఒక ప్రజాప్రతినిధిగా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి బెయిల్ ఇవ్వాలి, పరిపాలనాపరమైనటువంటి అంశాలు విధి విధానాలకు సంబంధించి ఒక ఆయన హై ప్రొఫైల్ కేటగిరీలో ఉన్నారు కాబట్టి బెయిల్ ఇవ్వాలి అని కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు వాదించారు. దీనికి సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ఈ 2 కేసులకు సంబంధించి అంటే ఒకటే కేసులో 2 కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సిబిఐ. ఈడీకి సంబంధించినటువంటి దాంట్లో సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. బెయిల్ వచ్చింది, అందరూ సంతోషపడ్డారు. కానీ ఆయన బయటకు వచ్చే పరిస్థితి అయితే లేదు. దానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే సుప్రీంకోర్టు కూడా ఈ 2 విభాగాలకు సంబంధించి ఈడీ, సిబిఐకి సంబంధించి ఈడీ దాంట్లో బెయిల్ ఇచ్చింది, సిబిఐకి బెయిల్ ఇవ్వాలి. సో చాలా కీలకమైనటువంటి అంశంగా మారింది. సుప్రీంకోర్టులో వాదనలు జరిగినటువంటి సందర్భంలో ఏదైతే పిఎంఎల్ఏ అంటే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్, దీని ప్రకారం అరవింద్ కేజ్రీవాల్ ఎక్కడా కూడా అవినీతి అక్రమాలకు పాల్పడలేదు, కేవలం ఆరోపణలు మాత్రమే తప్ప ఎక్కడా కూడా రికార్డెడ్ ఎవిడెన్స్ అనేది లేదు అనేది కేజ్రీవాల్ తరపు న్యాయవాదులు వాదించారు. అలాగే ఈడీ, సిబిఐ తరపున న్యాయవాదులు వాదించినటువంటి తీరు దానికి చాలా భిన్నంగా ఉంది. ప్రధానంగా ఈ వ్యవహారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆ యొక్క లిక్కర్ పాలసీ ఏదైతే కొత్తదుందో దానిని రూపొందించి అమలు చేయటం ద్వారా ఆ పార్టీకి అలాగే వారికి కోట్లాది రూపాయలు లాభం చేకూరే విధంగా చేయటానికి ఈ యొక్క కొత్త పాలసీని రూపొందించడానికి శ్రీకారం చుట్టారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇటువంటి సందర్భంలో కేజ్రీవాల్ తరపున న్యాయవాదులే కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి నేతలు కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైనటువంటి సిబిఐ అలాగే ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. ఇటువంటి క్రమంలో సునీత ఏదైతే కేజ్రీవాల్ భార్య కూడా ఒక ఆందోళన కార్యక్రమాన్ని, నిరసన కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఎక్కడా కూడా బేస్లెస్ అలిగేషన్స్తోనే ఆయనపై కావాలని కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇదంతా జరిగింది. అంటే భారతీయ జనతా పార్టీతో కుమ్మక్కైతే మేము కేసు నుంచి ఎప్పుడో బయటపడేవాళ్ళం, కానీ మమ్మల్ని ధర్మం రక్షిస్తుంది అని చెప్పి చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాంటి సందర్భంలోనే కొన్ని ముఖ్యమైనటువంటి ఆరోపణలు, విమర్శలు కూడా చేశారు కేజ్రీవాల్ భార్య. ఇలాంటి సందర్భంలో ఆయన బెయిల్ వచ్చిందనే సంతోషం కంటే ఈ యొక్క ఏదైతే సిబిఐ కేసుకు సంబంధించి సెక్షన్స్కి సంబంధించి బెయిల్ రాకపోవడం ఒక నిరాశ అని చెప్పాలి. దీనికి సంబంధించి జూలై 25వ తేదీ వరకు ఆయన జ్యుడిషియల్ రిమాండ్లో ఉండాలి. దాని తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా కీలకంగా మారినటువంటి అంశంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి ముఖ్యమైనటువంటి వ్యక్తుల్లో ప్రధానంగా కవిత ఉన్నారు, తర్వాత అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా ఆయన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. దాదాపు 2 ఏళ్ళు కావస్తుంది ఆయన అరెస్టే, ఇప్పటికి కూడా బెయిల్ రాల. కేజ్రీవాల్ కూడా మధ్యంతర బెయిల్ ఎందుకు ఇచ్చిందంటే ఆయన ఎలక్షన్స్లో పాల్గొనాలి కాబట్టి బెయిల్ ఇచ్చినటువంటి సందర్భం. మళ్ళీ ఆయన లొంగిపోయారు. ఇటువంటి క్రమంలో ఒక కేసులో బెయిల్ వచ్చి మరొక కేసులో బెయిల్ రాకపోయినా ఇబ్బందే, ప్రతికూలమైనటువంటి పరిస్థితులే ఏర్పడతాయి. ఎందుకంటే బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. 2 కేసుల్లో బెయిల్ వస్తేనే
ఆయన బయటకు వచ్చే అవకాశం ఎవరైనా సరే. ఇప్పుడు కవిత పరిస్థితి కూడా అంతే. కవిత విషయంలో కూడా ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరెస్ట్ చేశారు హైదరాబాద్లో ఆమెను. అనంతరం తీహార్ జైల్లో ఉన్నటువంటి కవితను సిబిఐ కూడా అరెస్ట్ చేశామని ప్రకటన చేసింది. అంటే ఈడీ కేసులు వేరుంటాయి, సిబిఐ కేసులు వేరుంటాయి. ఇటువంటి సందర్భంలో రానున్న రోజుల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది చాలా కీలకంగా మారబోతుంది.